హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మన కిచెన్లో కుకింగ్ కోసం యూస్ చేస్తాం కదండి, దాని నుండి వచ్చిన వేస్ట్ని అయితే నేను ఫర్టిలైజర్ చేసి ఇచ్చానండి. అది ఇచ్చామంటే మనం ఈ సమ్మర్లో ఇంకే ఫర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే అందులో ఏమేమి ఉన్నాయంటే అందులో మెగ్నీషియం, ఐరన్, జింక్ అండ్ కాల్షియం అండ్ పొటాషియం, చాలా రకాల B1, B2, B3 అండ్ B5, B6, B12, B13 అండ్ ఇలాంటి చాలా రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో అవి గురించి వీడియో తెలుసుకునే ముందు అయితే ఇవ్వండి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము, స్కిప్ చేయకుండా. ఏంటి డస్ట్ ఏంటిదని చూస్తున్నారండి. మనకి డైలీ కిచెన్లో వేస్ట్ అయితే ఉంటుంది కదా, మాగిపోయిన అరటిపళ్ళు చూసారా, అవి నెక్స్ట్ మనం పూజ చేస్తాం కదా, వచ్చిన పువ్వులు, రైస్ వాటర్, లెమన్ పీల్స్ అన్నీ మొత్తం మనం కుకింగ్ చేసినప్పుడు. అండ్ ఇప్పుడు మామిడిపళ్ళు సీజన్ కాబట్టి మామిడిపళ్ళు కూడా మనకి కొంచెం పాడైపోయి ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను ఇలాగా ఒక 3 days అయితే సోక్ చేసేసానండి. అవన్నీ సోక్ చేసేసి ఇలాగా లాస్ట్లో మనం ఇచ్చేటప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా మొత్తం అసలు ఎంత చక్కగా అన్ని రకాలు కలిపి అయితే ఉంది. ఎక్సెల్ మన ఎగ్స్ అదే ఉడకబెడతాం కదండి, ఆ వాటర్ అవని, ఎక్సెల్స్ అవని, మొత్తం పువ్వులు మొత్తం కంప్లీట్లీ మన కూరగాయలు కడిగిన వాటరు అండ్ కూరగాయలు కట్ చేస్తాం కదా, దాని నుండి వచ్చే వేస్ట్ అండ్ ఇంకా ఫ్రూట్స్ కూడా మనం పీల్ చేస్తాం కదా, ఫ్రూట్స్ వేస్ట్ మొత్తం వేస్ట్ మొత్తం అంటే మనకి రైస్ కొంతమంది రైస్ అయితే వంచుతారు కదండి, ఆ వచ్చిన గంజి మొత్తం అన్నీ కూడా ఇలాగ చూసారా, ఆ థిక్నెస్ అనేది ఎలా కనబడుతుందో చాలా థిక్గా అయితే ఉంది కదా. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్నాను. మామిడి పండు టెంకులు ఉంటే అవి తీసేసాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అది చెత్తను అనేది నేను గులాబీ మొక్కలు మొదట్లో వేసేస్తున్నానండి. అది కంపోస్ట్ లాగా అయ్యి మట్టిలో బాగా కలిసిపోయి వర్మీ కంపోస్ట్ లాగా అది తయారవుతుంది. నేను చాలా వరకు ఇలానే చేస్తానండి. మనకి సమ్మర్లో ఎండ కూడా డైరెక్ట్గా మొక్కల మీద పడుతుంది కదా, ఆ డైరెక్ట్గా పడడం వల్ల మట్టి మీద ఇది అనేది ఉండడం వల్ల కొంచెం తడితనం కూడా మొక్కలకి అనేది ఉంచుతుంది. ఈ పీల్స్ ఈ వేస్ట్ ద్వారా మనకి సమ్మర్లో పడే ఎండ కూడా ఆ వేస్ట్ నుండి మొక్కలకైతే కొంచెం నీడగా తడిదనం అనేది ఉంచుతుందండి. ఇంకొంచెం డైల్యూషన్ అయితే నేను 2 కంటైనర్లోకి బాగా చేసుకున్నాను. చాలా ఎక్కువగా చేసుకున్న తర్వాత ఈ వాటర్ని మనం అన్ని ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చండి. ఇది చాలా అంటే చాలా బెస్ట్ ఫర్టిలైజరు. ఈ ఫర్టిలైజర్ ఇస్తే మనం ఇంకే ఫర్టిలైజర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఫర్టిలైజర్ అనేది మన 0 కాస్ట్ ఫర్టిలైజర్ అండి. దీనికోసం మనం కొనక్కర్లేదు, ఖర్చు పెట్టక్కర్లేదు అండ్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి. ఇది ఈజీ ప్రాసెస్. ఇది మీలో ఎవరెవరు చేస్తున్నారో చేయట్లేదో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే అండ్ నా వీడియోస్ అన్నీ ఇలానే ఆర్గానిక్గానే పెంచుకుంటున్నానండి నా మొక్కల్ని అయితే. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వీడియోస్ అన్నీ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూస్తున్నారు కదా, మా గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ నేను ఈ ఫర్టిలైజర్ అనేది వేసేసానండి. చూసారా, మల్లె మొక్కకి ఎన్ని మొగ్గలైతే వచ్చాయి కదా. బిఫోర్ వీడియోస్లో కూడా ఈ మొక్క గురించి అయితే నేను వీడియో అనేది చేశాను. దీనికి ప్రత్యేకంగా ఫర్టిలైజర్ ఏమి ఇవ్వాలనేది. ఇలాగ మనం కెమికల్స్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇలా ఆర్గానిక్గానే ఈ విధంగా మీరు పెంచుకునేటట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ ఇంకా ఎక్కువగా నేను డైల్యూషన్ చేసి కొంచెం క్వాంటిటీ మీరు చూసారు కదా, సో దీనిగా నేను డైల్యూట్ చేసి నా మొక్కలన్నిటికీ ఇచ్చానండి. గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ నేను ఈ ఫర్టిలైజర్ అనేది ఇచ్చాను. అండ్ ఈ సమ్మర్లో మనం ఇలాంటి చక్కటి ఫర్టిలైజర్లు అయితే ఇచ్చామనుకోండి, మొక్కలు అనేవి చనిపోకుండా ఎండిపోకుండా ఎండబారి నుండి అయితే మనం కాపాడుకున్నట్టు అవుతుంది. చాలా చక్కగా అయితే పెరుగుతాయండి. మనం ఇలాంటి గ్రోతింగ్ అనేది ఇలాంటి ఫర్టిలైజర్స్ నుండి అయితే మనకి మొక్కలకు అనేది అందుతుందండి. ఇంకా జాస్మిన్ ప్లాంట్ కేర్ గురించి ఎవరికైనా కావాలనుకుంటే నా బిఫోర్ వీడియోస్లో అయితే ఉంటుంది. కంపల్సరీగా వెళ్ళి చెక్ చేసి మీరు ట్రై చేయండి. ఇలాంటి ఆర్గానిక్ వీడియోస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి.
ప్రతి మీకు ఏ మొక్కకి ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అనేవి నా ముందు వీడియోస్లో ఉన్నాయండి, చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.